నల్గొండ పట్టణంలోని మేళ్లదుప్పలపల్లి రోడ్ ప్రతీక్ రెడ్డి కాలనీ గల ఎల్సీఆర్సీ చర్చిలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జ రమేష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సతయ్య, పాస్టర్ చరణ్ కుమార్, సిస్టర్ పవిత్ర, యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ కంచెల ఆనందరెడ్డి, జావేద్ లక్ష్మయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు, యాదయ్య గారు, ఇక్కడ ముందున్న క్రైస్తవ సోదరులందరికీ ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే 2012 అంటే ఇక్కడ మొత్తం అడిగిలాగా ఉండే అంతో ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది. గౌరవ మంత్రి గారు ఈ 4 సార్లు గెలిచారు, ఈసారి 5వ సారి అందరూ ఆశతో గెలిపించారు. ఈసారి గతంలో ఎంతైతే మేము డెవలప్ చేసిన అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే ఈ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ పోయినా అండర్ గ్రౌండ్ పోతుంటారు కనిపిస్తున్నారు. మొత్తం ఏడిపోయినా 9, 10, 11, 25, 7 పక్కన ఇక్కడ కూడా మొత్తం పూర్తయితాయి. కానీ ఒకటే రోజు పని కాదు, సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఫస్ట్ డ్రైనేజ్ సెట్ గా వేసేదాన్ని సెట్ కావాలి, దాని మీద ట్రాక్స్ వస్తాయి. అలాగే మంచి ప్రాబ్లం ఇక్కడ లేకుండా ఇక్కడే గాంధీ నగర్ లో ట్యాంక్ స్టార్ట్ అయింది, ఇక్కడ పక్కన గాంధీ నగర్ పక్కగా వస్తుంది. అలాగే నల్లగొండని ఏదైతే మీరు క్రైస్తవ సోదరులు శాంతి కామకులు ఏ మతం చెప్పినా శాంతి కూర్చొని కొందరు పాటిస్తారు, కొందరు క్రైస్తవ సోదరులు పాటిస్తారు. ఏ మతాన్ని మన మతాన్ని మనం ఆరాధిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న మీ అందరికీ ఎల్లవట్ల మీ అందుబాటులో ఉంటాం. మీకు ఎలాంటి ఇక్కడ ఈ కార్యక్రమం అయినా నేను అని మోహన్ రెడ్డి గారు కానీ గౌరవ మంత్రి గారి ద్వారా మీకు ఇక్కడ అంతా డెవలప్మెంట్ చేస్తామని చెప్తూ ఈ 2 సంవత్సరాల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం. మళ్ళీ మీ దగ్గర ఓటు అడగడానికి మా మున్సిపాలిటీ గారు గౌరవ మంత్రి గారు ఓటు అడుగుతానికి వచ్చేటప్పుడు మాత్రం ఈ నల్లగొండని సుందరంగా దిద్దడం మీ ఒక సంకల్పం పెట్టుకున్నారు. రాజకీయ శాస్త్రం కాదు కావాలి, మాకు 100% ఎంత డెవలప్మెంట్ చేస్తాం. అన్ని కుల మతాలకు సమానంగా ఇప్పుడు ప్రస్తాగుతుంది పైకి ఎక్కాలని రేజు పెరిగింది, దానికి 110 కోట్లు పెరిగిన దాంట్లో పక్కన బ్రహ్మగారు రేపు మీదైనా ఇంకేదైనా చర్చలకైనా అన్నిటికీ తన సొంతంగా ఈ రోజు కూడా ఒక అబ్బాయి సినిమాకి పోతే అమ్మ చనిపోయింది, ప్రతీక్ ఫౌండేషన్ దాకా 20 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చింది ప్రస్తుతం. యూనివర్సిటీలో మసీదులకు వెంకరెడ్డి సబ్ చేయరు, గవర్నమెంట్ స్కూల్ ప్రతీక్ 12 కోట్లు పెట్టి కట్టింది. పక్కన ప్రతీక్ బొట్టు కూడా స్కూల్, గవర్నమెంట్ స్కూల్ లేదు. ఏ చర్చ నేను ఒక 50 లక్షల రూపాయలు ఓన్లీ మహిళా సంఘాల సొంత ప్రభుత్వం సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటాండి. అందరికీ ఆరోగ్యం కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి అన్నింటికీ సాయం చేస్తారు గౌరవ మంత్రి గారు. మీ అందరూ అతనికి అండగా ఉండాలని కోరుకుంటూ నాకు తెలిసిన శరణ్ గారికి ధన్యవాదాలు. మేము అన్ని చెప్పేయాలని మాకు గుర్తు చేసి ఇక్కడ మేడం రాగానే ఏ విధంగా పరిపాలించాలని కూడా చెప్పింది. మిమ్మల్ని నమ్ముకొని 5 సంవత్సరాలు మీకు ఓటు వేసే సందర్భంలో మీరు ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానం కూడా అమలు చేసే విధంగా అన్ని చేయాలని ఆ దేవుడు చెప్పిన వాక్యంలో చెప్పుకుంటూ నాకు అన్ని గుర్తు చేశారు. సరే ఏదేమైనా మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనందరూ మీ అందరి ఆశీర్వాదంతో 5వ సారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. గత సంవత్సరం అయింది. దాదాపు సంవత్సర కాలంలో 5 సార్లు ఎమ్మెల్యే అంటే 4 సార్లు చేసినటువంటి అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరంలో ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని ఈ నల్గొండలో మంచి అంటే ఒక ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానం తీసుకోవడానికి నల్గొండ కాన్స్టిట్యూన్సీ తీసుకోవడానికి ముందు పోతున్న సందర్భంగా మనందరం మేమందరం కలిసి వారికి అండగా ఉండాలని ఆ ఏసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఓటేసి గెలిపించడానికి ప్రతిఫలం తీసుకునే అవకాశం కల్పించుకున్నందుకు వారి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు అసెంబ్లీ ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి రాష్ట్రానికి మనందరం మంత్రి చేసాం కాబట్టి రాష్ట్ర పరిపాలన చేయాలని మేడం చెప్పింది. రాజు ఎట్లున్నారు, రాజు అందరూ చూసుకోవాలి, ఒక నలుగురు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నన్ను చూసుకోవాలని చెప్పి కాబట్టి వారికి ఈ సందర్భంగా మనం అన్న కూడా తెలియజేసుకుంటూ ఇక అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు అందరికీ థ్యాంక్ యూ.